What about hybrid scheme? Equity plus debt. So which is high risk? Equity scheme. Which is low risk? Debt scheme. Which is moderate risk? Hybrid. Debt scheme. How much money collected from this campus? 5 lakh rupees. Minimum 90%, maximum 100%. What about debt scheme? 100% money investing in bond yields comes with a fixed income security. So you can get average return for debt scheme 10%. You plan for children education. You plan for children education from 26 hours. Every month you are going to invest small amount. So that is called what? That time we should plan for retirement planning. Retirement planning. That is called. So there is called one for what? More than 10 schemes available. SB gold, Tata gold available. You can buy. Mutual fund schemes collected from investors investing in different security. Am I right? Say for example, నేను డాక్టర్ గంగినేని ధనుంజయ్, డీన్ ఎంబీఏ, నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్, నెల్లూరు. ఈరోజు మేము కమాడిటీ డెరివేటివ్స్ అండ్ సెక్యూరిటీస్ మార్కెట్స్ దీని మీద ప్రోగ్రామ్ పెట్టాము. సో ఇది అందరూ ఎంబీఏ స్టూడెంట్స్ చాలా యూజ్ఫుల్. సో మన ఇండియాలో ఫైనాన్షియల్ మార్కెట్స్ ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అయితేనేమి, బిఎస్సి, ఎంసీఎక్స్, ఎన్సీడెక్స్ అంటే అగ్రికల్చరల్ కమాడిటీస్ మీద ట్రేడింగ్ చేసేది, తర్వాత ఫైనాన్షియల్ అసెట్స్ లైక్ స్టాక్స్, కరెన్సీస్, బాండ్స్ వీటి మీద ట్రేడింగ్ చేయడం గురించి పూర్తి అవగాహన కల్పించడానికి సెబీ నుంచి ట్రైనర్ డాక్టర్ ప్రభాకరన్ సార్ వచ్చారు. ఇది ఫైనాన్షియల్ లిటరసీకి అంటే ఎలాంటి ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ మన ఫైనాన్షియల్ ప్రపంచంలో అనేది తెలియజెప్పడానికి మొత్తం డీటెయిల్గా ఆయన వర్క్షాప్ తీసుకున్నారు. సో ఇటువంటిది ఆల్ కామర్స్, ఎకనామిక్స్, తర్వాత మేనేజ్మెంట్, బిజినెస్, ఫైనాన్స్ స్టూడెంట్స్కి ఎంతో అవసరం. తర్వాత జనరల్ పబ్లిక్ కూడా అవసరం ఫైనాన్షియల్ లిటరసీ అనేది. సో మేము ఏం చేసామంటే మన నారాయణ ఎంబీఏ డిపార్ట్మెంట్లో ఫైనాన్షియల్ మార్కెట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది స్థాపించాము. ఈ ఫైనాన్షియల్ మార్కెట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎన్ఐఎస్ఎం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్, ఎన్ఎస్సి అకాడమీ వీటి భాగస్వామ్యంతో మేము స్టార్ట్ చేయడం జరిగింది నారాయణ ఎంబీఏ డిపార్ట్మెంట్లో. ఈ సెంటర్ తోటి మేము అనేక రకాల కార్యక్రమాలు చేపడుతున్నాము. స్టూడెంట్స్కి సర్టిఫికేషన్లు ఇప్పించడం, ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్స్ విలేజెస్లో, తర్వాత విద్యార్థులకి, రూరల్ విద్యార్థులకి అందరికి కూడా మేము అవగాహన కల్పించి వాళ్ళని సరైన మార్గంలో వాళ్ళు ఎలా వాళ్ళ ఫైనాన్స్ మేనేజ్ చేసుకోవాలి, బ్యాంక్ అకౌంట్స్ ఎలా తీసుకోవాలి, వాటికి లోన్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇటువంటి అనేక కార్యక్రమాలు మేము చేపడుతున్నాం. రాజేశ్వరి, నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎంబీఏ డిపార్ట్మెంట్ ఇన్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్. యాక్చువల్గా చుట్టుపక్కల డిగ్రీ చదువుతున్న పిల్లలందరికీ ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే యూ హ్యావ్ టు ఎన్హాన్స్ యువర్ స్కిల్స్. మీ స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకోవాలంటే ఏదర్ హెచ్ఆర్ కావచ్చు, మార్కెట్ కావచ్చు, ప్రెజెంట్ డేటా అనలిటిక్స్ కావచ్చు, ఏవైనా సరే మేము ఒక మంచి స్కిల్స్ని మీకు ఎన్హాన్స్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. సో నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో మేము ఈ టైప్ ఆఫ్ ఫినాన్షియల్ స్టూడెంట్స్కి ఎలా ఇప్పుడు రిస్క్ అన్సర్టైనిటీ, గ్లోబల్ అన్సర్టైనిటీస్ ఎలా ఉంది గ్లోబల్ వార్మింగ్ వల్ల కానీ, సో ఎలా మీ యొక్క రిస్క్ని అన్సర్టైన్ చేసుకోవాలి, రిస్క్ని రెడ్యూస్ చేసుకోవాలి, ఈవెన్ ధరలు కావచ్చు, లేదా ఇంకేమైనా మీ ప్రెజెంట్ స్టూడెంట్స్కి డిగ్రీ అయిపోగానే లేదా పీజీ అయిపోయినాక జాబ్ కావాలి, జాబ్లో జాయిన్ అవ్వాలి, లేదా మ్యారేజ్ చేసుకోవాలి, ఎలా రిస్క్ని ఎలా రెడ్యూస్ చేసుకుంటారు, లేదా ఫినాన్స్లో ఎలా ఇన్వెస్ట్ చేస్తారు, సో మీకు తెలియాలంటే సో మీకు మ్యాక్సిమం ఐడియా ఉండకపోవచ్చు. బట్ మేమేం చేస్తాము, మీకు ఏ మంచి మార్కెట్స్, క్యాపిటల్ మార్కెట్స్ కానీ, లేదా డెబెంచర్స్ కానీ, ఏవైనా సరే బాండ్స్ కానీ, ఎలా ఏ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ ఉంటుంది అని అవగాహన మేము ఇక్కడ కలగజేస్తాం అనమాట. డాక్టర్ జి మాల్యాద్రి, HOD, Department of MBA, Narayana Engineering College in Nellore City. So today we invited one guest lecturer, Dr. Prabhakaran from Coimbatore. He gave a very good speech on the different type of markets. So finally he is concentrating as an investor how he is going to invest the money in the different type of markets. When you go for the markets, there are two types. One is money market, another one is a capital market. When you come into the capital market, how he is going to invest in the different type of securities, investing on equity share, preference share, mutual funds, all these things. So he has taken the different type of live example before going to invest the amount on the different type of ventures.
So this type of programs will be very helpful for the students, especially for MBA students. So when you go for the past history for the 2-3 years, those who got this type of knowledge, they are able to get a 9 lakhs package and 10 lakhs package. They have been settled in the different type of companies. So now, right now, as per the market, there is more demand for the finance analyst, finance manager, fund manager, risk manager, so all these things. So we are going to produce this type of students only from Narayana Engineering College.